హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దులబాక ఛానల్కి. సో ఇప్పుడు 5వ లెసను 6వ తరగతిలో 5వ లెసను శతక సుధ. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే 120 వీడియోస్ సోషల్ వ్యూ ఉన్నాయి. అంటే ఈవీఎస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. అంటే ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో చేసిన నేను. అంటే 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇక తెలుగు అయితే నెంబర్ ఆఫ్ చెప్పనక్కర్లేదు. ఇది 2వ దశ 3వ దశ అన్నీ ఉన్నాయి. సోషల్ ప్లేలిస్ట్లో పెట్టేశాను, తెలుగు కూడా పెట్టేశానండి. అది తెలుగులో ట్రిక్స్ ద్వారా అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. అండ్ ఇది 1వ తరగతి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇది 3వ దశ అనుకుంటా నేను. 1వ తరగతి నుంచి అట్టలతో సహా ఇప్పుడు 5వ తరగతి వరకు 6వ తరగతి బుక్కు 5వ పాఠం శతక సుధ వరకు వచ్చాము. అండ్ సైకాలజీ ఇంకా పిఐ ఇవన్నీ ట్రిక్స్ ద్వారా కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. సైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అందరూ తొందరగా చేయండి మేడం, చాలా బాగున్నాయని చెప్తున్నా. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే యాప్లో ఉన్నట్టున్నాయి, చాలా మంచిగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తూ మరి బాగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కనీసం టెక్స్ట్ బుక్ చూశాననే ఫీలింగ్ మీలో వస్తుందని చాలామంది కామెంట్స్ రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి తొందరగా ఇంకా టైం వేస్ట్ చేయకుండా చెప్పేసుకుందాం. శతక సుధ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది ఎంతవరకు ఉంది, పీజీ వరకు ఉన్న ఇవే. ఇక ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి రాకుండా అసలు ఓనివ్వదు. చాలా జాగ్రత్తగా వినవలసిన లెసన్. శతక కవులు ప్రక్రియ ఎప్పుడు శతకమయ ఉంటుంది, ఇతివృత్తం ఎప్పుడు నైతిక విలువలే ఉంటుంది. ఓకే, నేను ఉద్దేశం కూడా నైతిక విలువలే ఉంటుంది, నైతిక విలువలను పెంపొందించడం. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాలలో 100కు పైగా పద్యాలు ఉంటాయి, ఇది మనకు తెలుసు. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. మకుటం అంటే ఏంటిది? కిరీటం. సో ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక వృత్తి నియమము, సంఖ్యా నియమము, ముక్త నియమము, ఆత్మశ్రేయము ఇవన్నీ కలిపే ఉంటుంది. ఇంకా మనం ముందు అన్ని క్లాసులలో మామూలుగా ఇలా సింపుల్గా అయినా తెలుసుకోవచ్చు. ఓకే, తర్వాత ముందుగా అండి సుమతి శతకం ఎవరు రాశారు? బద్దెన రాశారు. 13వ శతాబ్దం. సో ఇది నేను ఎట్లా గుర్తుపెట్టుకోమని చెప్పిన అంటే, సుమతి శతకం బద్దనాన్ని గుర్తుపెట్టుకోకపోతే, సుమ ఉంది కదా యాంకర్ సుమ స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది. సుమ స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది అని గుర్తుపెట్టుకోరు. సుమ స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది. సుమతి శతకం బద్దన రాశారు. ఓకే, ఇది ఇక్కడ వరకు అయింది. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. అయితే నేను మీకు ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో మీకు ఏం చెప్తున్నానంటే, ఇది డిఎస్సిలో ఎట్లా ఇచ్చాడంటే ఇది సింపుల్గా చదవరు. చాలామంది ఈ డిఎస్సిలో క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారని రాశారు. సుమతి శతకం రాసింది బద్దెన రాసినది ఏంటి? సుమతి శతకం. ఇది ఏది? కంద పద్యాలలో. అయితే డిఎస్సిలో ఏమి ఇచ్చాడంటే, వేములవాడ చాళుక్య రాజు భద్రభూపాలుడే బద్దన అని చరిత్రకారుల అభిప్రాయం. కాబట్టి ఆయన ఏం రాశాడంటే, వేములవాడ చాళుక్యరాజు చే రాయబడిన శతకం ఏది అని ఇచ్చాడు. చూసిరా క్వశ్చన్. డిఎస్సి నేను అప్పుడే పెట్టుకున్నాను, డిఎస్సి క్వశ్చన్. అందుకే ఇలా బిట్టు వదలకుండా చదవాలి. అసలు ఇంతే. ఇప్పుడు బిట్టు చదవకుండా మళ్ళీ ఇది ఒక ప్రీవియస్ బిట్స్ ఎందుకు చూడాలి, ప్రాక్టీస్ ఎందుకు చెయ్యాలి అని అంటే, ప్రీవియస్ చూస్తే ఇవి తెలుస్తాయి. ఓహో ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడా అనేది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బద్దెన నుంచి సుమతి శతకం నుంచి ఒక 100 క్వశ్చన్స్ తయారు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే మనది 15 రోజులు అవుతుంది ఎగ్జామ్. 15 రోజులలో 3 షిఫ్టులలో 2 క్వశ్చన్స్ సుమతి శతకం మీద ఇచ్చినా కూడా ఎన్ని అయితే చూడండి, ఎన్ని రకరకాలుగా తయారు చేయొచ్చు. అందుకే ఇట్లా ఇచ్చిండు డిఎస్లో. వేములవాడ చాళుక్యుల చేత రాయబడిన శతకం ఏది అంటే అప్పుడు మనకు గిది గుర్తుకు రాదు. వేములవాడ చాళుక్యరాజే భద్రభూపాలుడే బద్దన అని చరిత్రకారుల అభిప్రాయం అనేది మనము చదువుకుంటూ పోతాం, కానీ మెదడులు ఎక్కించుకోము ఈ పాయింట్. అందుకే ప్రతీది మెదడులు ఎక్కించుకోవాలి. ఇప్పుడు అంతే, ఎక్కువ చదివిరా ఎట్లా చదివిరు అనేది కాదు, ఎట్లా చదివిరు ఎట్లా గుర్తుపట్టిరు అనేది.
సో ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఇక్కడ ఇంత ఇచ్చాడు కాబట్టి అయితే సుమతి శతకం ఏ క్లాస్లో ఉందో, ఎట్లా డిఎస్సికి చదవాలంటే సుమతి శతకము ఏ క్లాస్లో ఉందో అవంతా ఒక పేజీలో రాయాలి. రాస్తే ఆ పేజీలో మొత్తం చదవాలి. అట్లా 7వ తరగతిలో, 8వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతిలో సుమతి శతకం గురించి కొంచెం మ్యాటర్ ఎక్కువ వేసుకుంటూ పోతాడు కాబట్టి అవన్నీ అట్లా ప్రిపేర్ కావాలి. టైం ఉంది కాబట్టి అట్లనే రాసుకోవాలి కూడా. ఓకేనా? ఇక సుమతి శతకం అయిపోయింది. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. బద్దెన సుమా స్టేజీ ఎక్కితే బద్దలైపోతుంది. స్టేజీ సుమా యాంకర్ ఉంది కదా, ఆమె స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది. గట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర చాలా దూరం ఉంది. శ్రీకాళహస్తీశ్వరం చాలా దూరం ఉంది. దూరం అంటే దూర్జటి. శ్రీకాళహస్తి ఇలా గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర చాలా దూరం ఉంది. దూరం దూర్జటి. దూరం దూర్జటి. మహాకవి దూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 13వ శతాబ్దంకి చెందినవాడు సుమతి శతకం రాసినవాడు బద్దెన. సో బద్దెన అని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి దీనికి కరెక్ట్గా చేయండి అని తన ఇష్టం ఉన్నట్టు ఇవ్వచ్చు. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర అంటే 16 నాల శ్రీకళ అని గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర 16వ శతాబ్దంకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. సో శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మధురిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. ఎవరిని? శ్రీకాళహస్తీశ్వరిని. ఓకే. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గ కవులలో ఈయన కూడా ఒకడు. దూర్జటి. ఓకే. రాసిన శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం. తర్వాత మూడవది కుమారి శతకం. పక్కి వెంకట నరసింహ కవి. ఇంకొకటి కుమార శతకం అని కూడా ఉందండి. కుమార శతకం ఎవరు రాశారో తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్స్లో రాయండి. కామెంట్లో రాయడం వల్ల మీరు పార్టిసిపేట్ అయినట్టు అవుతారు, లేదా ఎక్కడైనా సెర్చ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే. కుమార శతకం రాసింది. కుమారి శతకం ఇది. కుమారి పక్కి వెంకట నరసింహ కవి. ఎట్లా అంటే పక్కింట్లో కుమారి పక్కన నవ్వింది. కుమారి అనగానే పక్కన నవ్వింది. పక్కింట్ల పక్కిమని నవ్వింది. ఎవరు? కుమారి పక్కన నవ్వింది. పక్కుమని నవ్వింది. పక్కింట్లో పక్కుమని ఎన్నిసార్లు చెప్తావు మేడం అంటే పక్కింట్లో కుమారి పక్కుమని నవ్వింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. ఇది టెట్ అంటే టెట్లో ప్రీవియస్ బిట్టు. చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. సో ఇవన్నీ శతకాలు దేనికది గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి. మళ్ళీ కళ్ళు కట్టుగా అన్నీ ఒక్క జాలేస్తాయో ఏది అంటే ఇక సుమతి అంటే బద్దనని గుర్తుపెట్టుకోవాలి. సుమతి స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి దూరం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. దూర్జటి. కుమారి శతకం. కుమారి అంటే అమ్మాయి పక్కింట్లో పక్కుమని నవ్వింది. అంతే. పక్కింట్లో పక్కుమని నవ్వింది. పక్కి. తర్వాత సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఏనుగు దంతాలు రత్నాల వలె ఉంటాయి. ఏనుగు దంతాలు రత్నాలు. అంతే. ఏనుగు దంతాలు రత్నాలు గుర్తుపెట్టుకోరు. సుభాషిత రత్నావళి ఎవరు రాసిరు శతకం అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు దంతాలు ఎట్లుంటాయి? రత్నాలు అంటే తెల్లగా పొడువుగా ఉంటాయి. ఓకే. గుర్తుంది కదా. టక్క చెప్పాలి నాకు. మీరు మళ్ళీ చదవకుండా ఈ శతకాలు ఎవరో పక్కకు అట్లా మీరు ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ ద్వారానే మీకు నాకు కామెంట్స్ రాయాలి చూడకుండా. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపుర సంస్థానంలోని పెద్దాడ గ్రామానివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము మొదలైన రచనలు చేశారు.
సో ప్రజల నాలుకపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ఎవరి? రత్నావళి పద్యాలు. ఓకే, ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు. సుభాషిత రత్నావళి ఒకటి, రామేశ్వర మహాత్యం, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్యం. తర్వాత ప్రభుతనయ శతకం. ప్రభుతనయ శతకం ఎవరు రాసిరిది? కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకం ఎవరో వచ్చి ఏమో అన్నారట. కౌ అంటే ఎవరు? కౌ అంటే ఆవు. ఆవు అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరో వచ్చినట, ఏం ప్రభుత్వాలు, ఏమో పిచ్చకుంట్ల ప్రభుత్వాలు అన్నారట. అంటే పిచ్చకుంట్ల ప్రభుత్వాలు అనొద్దు, కౌకుంట్ల ప్రభుత్వం అనాలే అన్నారట. ఏమన్నాడు? కౌకుంట్ల ప్రభుత్వం. ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకున్నాం అనేది కాదండి, ఎలా గుర్తుపట్టామనేది ఇంపార్టెంట్. బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్, రంగంలో ఎప్పుడు దిగామనేది కాదు కదా. ప్రభుతనయ శతకం అంటే కౌకుంట్ల ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వము ఉండే కదా మొన్నటి వరకు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వమే ఉండే కదా. ప్రభుత్వం కౌకుంట్ల అనగానే ప్రభుత్వం గుర్తుకు రావాలి. ప్రభుతనయ శతకం. కౌకుంట్ల ఎవరికి ఉంది? మన కేసీఆర్, చంద్రశేఖరు, కౌకుంట్ల, కల్వకుంట్ల ఉన్నది వాళ్ళకు. కల్వకుంట్ల, పిచ్చకుంట్ల, కౌకుంట్ల ఇవన్నీ ప్రభుత్వాలు అని గుర్తుపెట్టుకోరి. ఓకే, ప్రభుతనయ ఇప్పుడు ఎట్లా గుర్తుండేది? కౌకుంట్ల ప్రభుత్వం, కౌకుంట్ల ప్రభుత్వం, పిచ్చకుంట్ల ప్రభుత్వం కాదు, కౌకుంట్ల ప్రభుత్వం. ఓకే, కల్వకుంట్ల ప్రభుత్వం. ఓకే, ఏదైనా గుర్తుపెట్టుకోరండి అంతే. కౌకుంట్ల నారాయణరావు గారు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవారు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. ఓకే, ఇగో ఆయన 1883 1953 వరకు ఉన్నాడు. స్వాతంత్రం వచ్చినాక ఎన్ని రోజులు చచ్చిపోయాడో చెప్పురు మీరు. తర్వాత 13/8/1905, 15/4/1902. ఓకే, గాంధీ తాత శతకం. శిరశినహల్ కృష్ణమాచార్యులు. ఇది నాకు చిన్నప్పటి నుంచి నేను అప్పుడు ట్రిక్ పెట్టుకునేది ఏంటంటే, గాంధీ తాత అంటే శనగలు తింటాడని మా సారు చెప్తుండే, తెలుగు సారు అమృతరావు సారు. శనగలు తింటుండే సారు అని చెప్తుండే. ఎవరు? గాంధీ తాత. శిరశనహల్ అనగానే గాంధీ తాత శతకం అని గుర్తుపెట్టుకున్నాను. శనగలు, శిరశనహల్ కృష్ణమాచార్యులు ఏ శతకం రాశారంటే గాంధీ తాత శతకం. గాంధీ తాత శనగలు తింటాడు, గాంధీ తాత శనగలు తింటాడు, గాంధీ తాత శనగలు తింటాడు. ఓకే, శిరశనహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా అండి, మోర్తాడ్లో జన్మించారు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ప్రముఖ శతావధిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. రత్నమాల గాంధీ తాత. ఓకే, శతకం రాసింది కృష్ణమాచార్యులు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదుతో పేరు పొందాడు. చాలా ఇంపార్టెంటు. శిరశనహల్ కృష్ణమాచార్యులు అభినవ కాళిదాసు. ఇంకా ఎవరికో ఉన్నది ఇంకా చూపెడతాయి. అట్లా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాలనే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అభినవ కాళిదాసు ఇంకెవరికో ఉంటుంది, అట్లాంటి ఇస్తాడు వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇవి ఎట్లా చదవాలి, దేనికి అది చదువుకుంటా పోతే అసలు గుర్తుండదు. అరే ఎక్కడ ఉన్నది ఇప్పుడు? మీరు అభినవ కాళిదాసు ఇక్కడ బిరుదు ఉన్నది, ఇప్పుడు 10th వరకు ఇంకెక్కడికైనా వచ్చిందంటే టక్కన గుర్తు రావాలి మీకు. అరే గాంధీ తాత శతకం ఎవరు రాసిరు? శిరశనహల్ కృష్ణమాచార్యులు, ఆయన కూడా అభినవ కాళిదాసు ఉన్నది అని గింత ఉండాలి సబ్జెక్టులో. ఓకే, సబ్జెక్ట్ ఉండాలి, మళ్ళీ విభిన్న ఆలోచనగా ఉండాలి. భరతసింహ శతకం. సురోజు బాలనరసింహాచారి. సురోజు బాలనరసింహాచారి ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? భారతసింహ బాలనరసింహ. సురోజు భరత్ సూరో భారత్ సురోజ్ ఏదో ఇట్లా పెట్టుకోండి. బాలనరసింహ. ఓకే, అన్ని బాబాతో ఉన్నాయి కాబట్టి. సురోజు బాలనరసింహాచారి నల్లగొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందిన వాడు. కవితా కేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. ఇగోండి ఇంకా చాలామంది ఉన్నారు సహజ కవులుగా. ఇప్పుడు ఈయనొక్కడు గుర్తుపెట్టుకోరు. సహజ కవి మళ్ళీ గుర్తుండదు మనక. సహజ కవి ఎవరున్నారు ఇప్పుడు? బాలనరసింహాచారి, సురోజు బాలనరసింహాచారి. ఈయన ఎప్పుడు? 9/5/1946 2/2/2014 స్వాతంత్రం కంటే ముందు సంవత్సరం పుట్టిండు అన్నమాట. భవ్య చరిత శతకం డాక్టర్ టివి నారాయణ. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు?
టీవీ చూస్తే భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు చూస్తే టీవీ ఉండరాదు. భవిష్యత్తులో టీవీ ఉండదు. ఓకే, టీవీ చూస్తే భవిష్యత్తు లేదు, టీవీ చూస్తే భవిష్యత్తు లేదు, టీవీ చూస్తే భవిష్యత్తు లేదు, భవిష్యత్తు టీవీ, భవిష్యత్తులో టీవీ లేదు. ఓకే, గట్ల గుర్తుపెట్టుకోవాలి. టీవీ నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925లో ఈయన జన్మించాడు. ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శకుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా పనిచేసి సేవలు అందించారు. ఇది కూడా అడగవచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలు అందించిన వారు ఇంట్లో ఎవరు? కల్వకుంట్ల నారాయణరావు, ఏనుగు లక్ష్మణ కవి, టీవీ నారాయణరావు అని ఇట్లా. ఇంట్లో నారాయణ ఉంది చూసిరా. కవుకుంట్ల నారాయణ ఒకటి ఉంది, టీవీ నారాయణ ఉంది. మనం కన్ఫ్యూజ్ కావద్దబ్బా. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమరవాక్సుద్రాశ్వ స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైన రాశారు. ఓకే, ఇప్పుడు గుర్తుంది కదా. బద్దన ఎవరు రాశారు? సుమక్క రాసింది సుమతి శతకం. ఓకే, ఏనుగు లక్ష్మణి కవి ఏం రాసిండు? ఏనుగు లక్ష్మణి అనగానే ఏనుగు దంతాలు రత్నాల్లాగా మెరుతున్నాయి, తెల్లగా ఉంటాయి. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి పక్కుక్కుమన నవ్విందని. గాంధీ తాత శిరిషెన్హల్, అంతే కదా. ఇంకే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? కల్వకుంట చంద్రశేఖరరావు ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వనయ్య కల్వకుంట్ల. ఓకే, సురోజు బాలనరసింహం వాళ్ళసం. ఇంకేదో శతకం మర్చిపోయినట్టున్నా, శ్రీకాళహస్తీశ్వర శతకం మర్చిపోయినాం, దూర్జటి. ఓకే, వచ్చినాయా? టక్క మీరు ఒక్కసారి కామెంట్స్ రాయరాదు, ఇట్లా టక్క అని. బద్దెన, సుమతి ఇట్లా రాయండి. జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. అట్లా తెలుసుకున్న విషయాలలో మంచి వాటిని భవిష్యత్తు తరాలకి అందించాలని కొంతమంది మహాత్ములు కోరుకుంటారు. ఎంతో పెద్ద విషయాన్ని కూడా కుదించి సులభంగా చెప్పగలిగే అవకాశం శతక పద్యాల్లో ఉంటుంది. శతక పద్య రూపంలో కవులు మనకు అందించిన మంచి విషయాలను ఈ పాఠంలో చదివి తెలుసుకుందాం. పద్యాలు చదవన్నా, మళ్ళీ లేట్ అవుతుందా? చదువుదామా? టక్క చదువుదంతే. పరనారి సోదరుడై పరధమున కాసపడక పరులకై హితుడు, పరులు ధనుబొడగా నెగడగం తిట్టడం అన్నట్టు. బరులలిగిన నలుగతనుడు పరముడు సుమతి. ఇదెవరు? బద్దెన రాసింది. కొడుకల్ పుట్టరంచు నెట్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనకుల్. కౌరవేంద్రుడు, కౌర ప్లస్ ఇంద్రుడు, కౌరవేంద్రుడు ఈ గుణసంధి. వారిచే నెగతుల్ వడసెం భుత్రులు లేని యశుకునకం బాటిల్లేనా దుర్గతుల్ చెడునే మోక్షపదము భపుత్రం కునకున్. శ్రీకాళహస్తీశ్వర. పిల్లలుంటే ఎంతమంది పిల్లలు ఉంటేంది? పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారా లేదా దాంతో మోక్షం కాదు, మనం చేసిన మంచి చెడులకు మోక్షం అని చెప్తున్నాడు. ఈ పద్యము సీటెట్టులో వచ్చిందండి, సీటెట్టుల పద్యం. ఓకే, సుశీరా. చెప్పకు చేసిన మేలునొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పెయని చిత్తమందు దలపు కుమారి. ఈజీ ఉన్నదని టక చదువుతున్నాం. అదేమో పక్కి వెంకట నరసింహ కవి. నీరము లొప్త లోహమున నిలిచి యునామకమై నశించున నీరమే ముత్యం అన్నట్లు నళినీదళం. నళినీదళం అంటే తామరాకు. సంశిష్టమైన తనర్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభ పౌరుష వృత్తు లిట్లధము మద్యము నుత్తము గోల్చువాలి. నేను ఇంకో పద్యము రాకపోతే అస్సలు భయపడద్దు. 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదవాలి పద్యం. ఊకే చదివినా కొద్దీ అదే వస్తుంటాయి, చదివినా కొద్దీ మనకు కొంచెం ఐడియా ఉంటాయి కాబట్టి. ఏనుగు లక్ష్మణ కవి. వాదంబులాడకెప్పుడు మోదంబున నిను నీవు మురిసి గనుమిన కన్ భేదంబు సేయకెన్నడు సాధువుల గనుగొన్న సేవ సల్పుము తనయ. కౌకుంట్ల నారాయణరావు, కల్వకుంట్ల చంద్ర అని గుర్తుపెట్టుకోరు. మానవుడే మాధవుడుండు జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే నీ మానవత్వంలోని మాన్య స్థానంబై. గాంధీ తాత సద్గుణ జాత. సిరిశనిహల్ శనగలు తింటాడు గాంధీ తాత. నొసట వెక్కరించి నొట నవ్వును జూపి కడుపు నిండ విషము గలుగువాడు కాల నాగు కన్న గడు ప్రమాదంబు బాల నరసింహ భరతసింహ. సురోజు బాల నరసింహచారి భరతసింహ. ఓకే,
తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చిన వారు కలుషమతులు, ఒప్పుకునేవాడు గొప్ప మనుషులు. భరత వంశ తిలక భవ్య చరిత టీవీ నారాయణ. భవిష్యత్తు 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 అనగానే టీవీ. ఒక్కొక్కరు చూద్దాం. మరి ఫస్ట్ తెలుసు కదా, బుద్ధి మంచి కలవాడ ఇతర స్త్రీలందరికీ సోదరిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఆశపడద్దు. ఇతరులు మేలు కోరుతూ ఉండాలి. ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. ఇతరులు తమపై కోప్పడ్డా తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి. ఇంటివాడు అందరికంటే గొప్పవాడు. ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు. తర్వాత శ్రీకాళహస్తీశ్వర. అక్కడ తెలుసు కదా, అక్కడ ఏవేవో రాసిరు. నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివిలేని వారు బాధపడుతుంటారు. ధృతరాష్ట్రునకు 100 మంది కౌరవులున్నారు. వారి వల్ల ధృతరాష్ట్రుడు ఏ మేలు జరగలేదు ధృతరాష్ట్రుడికి. అదే శుక మహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు అని చెప్తున్నాడు. ఓ కుమారి ఎవరు? పక్కింట్లో పక్కుమని నవ్వింది. నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడు బయటకి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవరు మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే మనువుగా ముత్యాలుగా మారుతాయి. మనిషి ఆయుధములతో చేరితే అధములతో చేరితే అధముడవుతాడు. మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు. ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు. ఇక చెప్పిరా ఎంత చెప్పారు? ఏనుగు లక్ష్మణ కవి. ఓకే చెప్పిరా. అందుకే మనం కూడా మంచోళ్ళతోటే ఉండాలి. మంచోళ్ళతోటి లేకపోతే అర్థం కాదు. ఓకేనా? మనం ఎట్లా ఉంటుంది మన వాల్యూ గదే ఉంటారు కదా. వాటర్ బాటిల్ చెప్తారు కదా అందరు. వాటర్ బాటిల్ ఎట్లుంటుంది? వాటర్ బాటిల్ అదే బండి మీద అయితే 20 రూపాయలకు దొరుకుతుంది. కొంచెం హోటల్లో అయితే 30 రూపాయలకు దొరుకుతుంది. అదే ఎయిర్పోర్ట్లో 150 రూపాయలకు దొరుకుతుంది. ఒకటే వాటర్ బాటిల్, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీ, అదే వాటర్ బాటిల్. ఈడ 20 రూపాయలు, ఆడ 40 రూపాయలు, ఆడ 150 రూపాయలు. అంటే తాను నిలబడ్డ స్థానానికి విలువ అన్నట్టు. నువ్వు ఎవరితో నువ్వు తాగుబోతుతో ఉంటే తాగుబోతు అవుతావు. నువ్వు అరుగుల మీద ఉంటే అరుగుల మీద కూర్చున్నట్టు అవుతావు. అంటే టైంపాస్ చేసే వాళ్ళతోటి కూర్చుంటే టైంపాస్ చేస్తావు. ఫోన్లు చూసేటోళ్ళు అయితే ఫోన్లతోటి చూస్తావు. తల్లిదండ్రులను ప్రేమించని వాడితోటి కూడా నీ సోపతి వాడితే నీకు అవే వస్తాయి. అందుకే మంచి గుణాలు మంచులతోటే పట్టాలి. ఎట్లా తెలుస్తుంది మేడం అంటే అప్పుడే తెలుస్తుంది మనకేందో. మనల్ని హోటల్లో తీసుకుపోయి మనకు అదేంది పిజ్జాలు బర్గర్లు తినిపించేటోళ్ళు, సినిమాలకు తీసుకుపోయేటోళ్ళు, సిగరెట్లు తాగిపించేటోళ్ళు వీళ్ళందరూ శత్రువులు అన్నట్టు. ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలుని ఎప్పుడు బయట చెప్పినాం కదా. అయ్యేది కుమారి అయిపోయింది. పక్కుమని నవ్వింది. కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైతాయి. ఇది కూడా నవ్వినాం కదా. అయిపోయింది. ఓ తనయ ప్రభు తనయ అన్నట్టు. ప్రభుత్వం ఏది? కల్వకుంట్లనా కౌకుంట్ల. ఎప్పుడు అవసరమైన వాదాలు చెయ్యకు. నిన్ను నువ్వు పరిశీలించుకొని సంతోషంగా ఉండు. ఎవరి పట్ల భేదభావము చూపకు. మంచివారికి సేవ చెయ్యి. మంచి గుణాలు కలవాడ మనిషే భగవంతుడు అనే ఆలోచన ప్రజలకు సేవ చెయ్యి. అట్లా చెయ్యడమే మానవత్వానికి ఉన్నత స్థానం అని గాంధీ తాత చెప్పాడు. ఓకే, గమనించు. బాల నరసింహ భరతసింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్న వారు కాలనాగు, నల్లత్రాచు కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా. విషం భరతసింహ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్న వారితో కాలనాగు, నల్లత్రాచు కంటే ప్రమాదకరమైన వారు. వాళ్ళతో జాగ్రత్త పడాలి. ఇక మనం ఒక్కసారి మోసపోయినాం అనుకోండి, అది మన తప్పు కాదండి. ఎందుకంటే మనం నమ్ముతాం. సొంత అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, పక్కకున్న ఇంటోళ్ళకైనా, ఫ్రెండ్స్కైనా, రిలేటివ్స్ అయినా, బిజినెస్లో అయినా, ఎక్కడైనా మనం ఫస్ట్ నమ్ముతాం. నమ్మినప్పుడు మనం మోసం చేస్తే ఫస్ట్ సారి మోసపోతే అది మన తప్పు కాదు, అది మన మంచితనం. రెండోసారి మోసపోతే అది 100కు 1000% మన తప్పండి. ఇది లైఫ్లో గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ సారి మనం మోసపోయినామంటే మన తప్పు కాదు, అది మన మంచితనము. ఎందుకంటే నమ్ముతాం. తల్లి చేతిలో కొడుకు ఉన్నాడు అని అంటే తప్పకుండా అన్నం తినిపిస్తుంది తల్లి అని నమ్ముతాం. అది తప్పు కాదు. ఆమె అసలు అన్నమే తినిపించేది, వాళ్ళ అమ్మ అసలు నెగ్లెక్ట్ చేస్తుంది అంటే రెండోసారి కూడా తినిపిస్తుంది అనుకోవడం మన తప్పు. రెండోసారి అనుకోవడం ఇక మన తప్పు కాదు, మనదే తప్పు. ఇక రెండోసారి మోసపోవడం మన తప్పు. లైఫ్లో ఎక్కడైనా, బిజినెస్లో అయినా, ఎక్కడైనా, అది ఇంట్లో అయినా, ఎక్కడైనా. ఓకేనా? అంతే.
ఇంకోటి ఉంది కదా, భరత వంశానికి తిలకం వంటి వాడ, మంచి నడవడిక కలవాడ, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు, తాము చేసిన తప్పును ఒప్పుకునేవారు గొప్పవారు. ఎప్పుడైతే ఒప్పును తప్పుకుంటామో అప్పుడే మనం ముందుకు వెళ్తామండి. ఎవరి తప్పులను వాళ్ళు గుర్తుపడతారో వాళ్ళు విజయవంతులు. నిజంగా క్రింది భాషలను సరిపోయే పదాలకు రాయండి. మనిషి భగవంతుడు తెలుసుకొని చేయాలి. పాఠం నుండి వెతికి రాయండి అంటున్నాడు. క్రింది పద్యాన్ని చదవండి. పుత్తడి గలవాని పుండు బాధనైనను, వసుదలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన ఎరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, ఈ తప్పులొప్పులు రాయమంటుంది మా పేరు. మీరు చేసే పనులకు సంబంధించిన రాయమంటుంది. నేను తప్పు చేసి తప్పును ఒప్పుకోను. రాయనా రైటు. స్వీయ రచన. బుక్ మొత్తం చూస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. మనం అయ్యో నేను బుక్ ఇడిచి పెట్టిండేమో అన్నట్టు ఉండదు. మనం ఇతరులకు మేలు చేయాలి. ఎందుకు చేయాలో చెప్తాను. ఈ పదాలతో సొంత వాక్యాలను రాయండి. ఓకే, మోదం. పండుగలో మోదములను కలిగిస్తాయి. పండుగలు మోదమును కలిగిస్తాయి. హితము, హర్షించుట, సంతోషం, పరధనము, దుర్గతి, మేలు, ప్రజాసేవ. ఇప్పుడు మనం సిరీస్లో మళ్ళీ చదవాలి, అందుకే చదువుతలేను. ఇలా రాసి గీత గీసిన అర్థాలు రాయండి అని చెప్తున్నాను. చూద్దాం. బతుకమ్మను ఈ కింది పేరాలో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయమండి. బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. గౌరిని కోలుకోవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతారు. చప్పట్లు కళాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక వర్తమాన ఘటనలు ఉంటాయి. అందుకొరకు గ్రామాలలో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు. ఓకే, పదం బతుకమ్మ. విభక్తి ను. విభక్తి ఏంటిది? విభక్తి ప్రత్యయం ను. నూది ఏది? నున్, నన్, లన్, కూర్చి. విభక్తి పేరు ద్వితీయ విభక్తి. గిట్లనే ఇవన్నీ రాయాలి. సిరీస్లో చూద్దాం. ఈ ఖాళీలను సరైన విభక్తితో ప్రత్యయాలతో పూరించండి. అవి ఏవి విభక్తులు రాయండి. చెరువు నందు నీరు నిండగా ఉన్నది. నందు, నందున్ సప్తమి విభక్తి. చెరువు డాష్ మూలము శ్రద్ధయే. చేసిన తప్పును డాష్ ఒప్పుకొను ఉత్తములు. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు డాష్ ప్రమాదకారులు. ఘటము నీరు నిండుగా ఉన్నది. మత్తుగానే ఉన్నాయి. మళ్ళీ అడుగుదాం. అవ్యాయము అంటే ఏందో చూద్దాం. ఈ క్రింది తరగతులలో భాషా భాగాల్లోని నామవాచకము, సర్వనామము, క్రియా విశేషణాల గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు అవ్యాయం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఓకే, నిదానమే ప్రధానం. అట్లా అని సోమరితనం పనికిరాదు. మనిషికి వినయము అలంకారము, అయితే అతి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. ఈ వాక్యాలలో ఉన్నవి అట్లని, 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 ఆహా, అయితే, ఆహా మొదలైన పదాలను చూశారు కదా. అవి పుల్లింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగంకి చెందిన పదాలు కావు. ఇంకా ఈ మూడింటికి కూడా చెందినవి కావన్నట్టు. అట్లాగే అవి విభక్తులు కావట. మళ్ళీ ఏకవచ బహువచనం అనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను అవ్యయాలు అంటారు. అయితే మనకి క్వశ్చన్ ఇట్లా రావచ్చు. ఇప్పుడు అవి ఏమంటే ఏకవచనం కాదు, బహువచనం కాదు, స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు, నపుంసకలింగం కూడా కాదు, ఇవి మూడు కాదు, విభక్తులు కూడా కావు, ఏకవచనం కాదు, బహువచనం కాదు. వాటిని ఏమంటారు అని అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. గిట్లా చదివితే గిట్లా అర్థమే కాదు. సుశీల గిట్ల ఇస్తే అర్థమవుతుంది. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు అంటారు. ఎంత సింపుల్గా ఇచ్చుడు చూడు. అవ్యయాలు ఇంతవరకు ఎవరికి తెలియనాలి ఉన్నా కూడా అట్లా అని అయితే ఆహా గిట్లనా ఉబ్బా గట్లయినా అది గిట్లని మనం అంటాం కదా. అయ్యో గిట్లయిందా కొట్లాట, అబ్బా ఇట్లన్నదిలే, అబ్బో అవన్నీ ఏంటి అన్నట్టు. అవన్నీ ఆడోళ్ళు కాదు, మొగళ్ళు కాదు, పక్షులు కాదు, జంతువులు కాదు, విభక్తులు కావు. ఏంటి అవి? అవ్యయాలు. ఇక అవ్యయాల గురించి రాంది టెట్టు ఓదు. ఆహా ఏమి రుచి, ఆ బంగారపు లేడీ ఎంత బాగుంది అని సీతారాముడితో అన్నది. ఓకే, ఆహా
ఆశ ఉండాలి, అట్లని అత్యాశ పనికిరాదు. శబాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరం. మరియు అమ్మో ఆ కుక్క కరుస్తుంది, ధనం సంపాదించాలి, అయితే అందులో కొంత దానం కూడా చేయాలి, అంతే కదా, అంతే మరి. సో మీకు బాగా నచ్చిన శతకాల్లో 5 పద్యాలను రాయమంటాడు. ఇక అయిపోయింది. ఇక సిరీస్కి పోదామా మరి. మళ్ళీ ఒకసారి చూద్దామా ఇవి కవుల గురించి. ఏమైనా బోర్ వస్తుందా మీరు రాయాలి మరి. 2 సార్లు అని ఎందుకు 2 సార్లు అంటే రివిజన్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూశారు, ఒకసారి సిరీస్ చూశారు. నేను మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ బిట్ 6th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క వీడియో కూడా లింక్ ఇస్తున్నాను. ఇది చూసిన తర్వాత అది చేస్తే మీకు మొత్తం రివిజన్ అవుతుంది 3 సార్లు. ఓకే, ఎన్నిసార్లు అవుతుంది అన్నిసార్లు అవుతుంది. అందుకే ఫాస్ట్గా చేయమని చెప్తున్నారు చాలామంది. అసలు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, నాకు ఎన్ని ఫోన్స్ వస్తున్నాయో. తొందరగా చేయమని ఇట్లనే చెయ్యి మొత్తం తొందరగా చదువుదాం. వాడు చదివినాం కదా. కవిపరచాలి. ఈమె ఎవరు? శతకసుధ. బద్దెన సుమ స్టేజ్ ఎక్కితే బద్దలైపోతుంది కథం. ఈయనేంది 13వ శతాబ్దం. సుమతి శతకం నీతి శాస్త్ర ముక్తావళి. ఓకే, కమలాసనుడు బిరుదు. కమలాసనుడు ఎవరికి? బద్దెనకి. కమలాసనుడు బిరుదు. వేములవాడ చాళుక్యరాజైన భద్రభూపాలుడే బద్దెన లౌకిక నీతులను అతి సులువుగా కందపద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశాడు. చూసిరా. ఇంకోటి దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకం దూరం ఉన్నది దూర్జటి. కాలం మార్చుడు. రచన శ్రీకాళహస్తి మహత్యము. ప్రబంధము శ్రీకాళహస్తీశ్వర శతకం. బిరుదు సాహిత్య శ్రీవర. దూర్జటికి శ్రీవర అనుంది. కవితా శైలి అతులిత మాధురి మహిమ ఓజోగుణ ప్రధానం. విశేషాలు 4 అశ్వాసాల శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలోని ప్రథమ ఘట్టాలు. వశిష్ఠుని వృత్తాంతం, బ్రహ్మ వృత్తాంతం, అగస్త్యుని స్వర్ణాముఖి నది కథ, తిన్నడి వృత్తాంతము, నత్కిరుని కథ, వేషపుత్రిక చరిత్ర. 2-3 సార్లు ఈ వీడియో చూసిరనుకోండి మీకు తప్పకుండా తెలిసిపోతుంది. ఈయనే కవి పేరు పక్కి వెంకట నరసింహ శతకం. ఇది ఏ శతకం? కుమారి శతకం. పక్కిన నవ్వింది. మరి తర్వాత కవి పేరు పక్కి వెంకట నరసింహ కవి. కాలం 17వ శతాబ్దం. రచనలు కుమారి శతకం, కుమార శతకం. సుశీరా, నేను 2 వేరే అన్నా కదా. మరి ఎవరు రాసిరు కుమార శతకం, కుమారి శతకం? విశేషాలు చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను కవి సులభ రీతిలో చెప్పాడు. కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు అనగానే ఏం లేదు, దంతాలు రత్నాల్లాగా మెరితే అని గుర్తేరా. రత్నావళి. కాలం 18వ శతాబ్దం. తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మ కవి. నివాసం పెద్దాపురం సంస్థానం, పెద్దాడ గ్రామం. రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువాదించిన కవులలో లక్ష్మణ కవి ఒకడు. వీటన్నిటికీ సిమిలర్ చేసుకోవాలి మీరే. ఓకేనా? ఒక్కొక్కరికి ఏనుగు లక్ష్మణ కవి గారు కానీ ఇళ్ళకెళ్ళి రాంది లేనేలేదు. ఇప్పుడు టెట్టు ఎప్పుడో తయారు చేసిండి కావచ్చు 100. కవి పేరు కవుకుంట్ల నారాయణరావు. ఈయన ఏమని చెప్పినా కవుకుంట్ల ప్రభుత్వం అన్నగా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ప్రభుత్వమే కదా, ఆయన సీఎం కాబట్టి ఉండే కదా, ఆయన ప్రభుత్వం ఉండే కాబట్టి కవుకుంట్ల అనగానే పిచ్చకుంట్ల కాదు, కవుకుంట్ల ప్రభుత్వనయ అది ఉంటుంది. సిమిలర్ హాస్యంగా గుర్తుపెట్టుకోవాలి అంతే. కాలం 1883, 1953. నివాసం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం. రచనలు ప్రభుతనయ శతకం, మకుటం తనయ. ఈ కవి పేరు శిరశేనహల్ కృష్ణమాచార్యుడు. ఆయన శనగలు తింటాడు గాంధీ తాత. తర్వాత ఈయనే 1905, 1992. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా అంది మోర్తాల్. నివాసం కోరుట్ల. రచనలు కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్ర, చిత్ర ప్రబంధం, రత్నామాల, ఖండకావ్యం, గాంధీ తాత శతకం. బిరుదు అభినవ కాళిదాసు. ఓకే. విశేషాలు తెలంగాణ తొలి శతావధాని ఎవరబ్బా? శిరశేనహల్ గాంధీ తాత. తెలుగు తొలి శతావధాని గాంధీ తాత అని గుర్తుపెట్టుకో. కవి పేరు సురోజు బాల నరసింహాచారి, భరతసింహ గుర్తుపెట్టుకోరు. ఓకే. తర్వాత కాలము 1946, మరణం 2014. ఓకే. జన్మస్థలం నల్గొండ జిల్లా చిన్నకాపర్తి. రచనలు కవితాకేతనం,
బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రం, భరత సింహ శతకం. ఓకే, సురోజు బాల నరసింహం. బిరుదు సహజ కవి అండి, సహజ కవి. కవి పేరు టి నారాయణరావు. ఏమన్నా మనం టీవీ చూస్తే భవిష్యత్తు లేదని చెప్పిన కదా. జననం భవిష్యత్తు, జన్మస్థలం హైదరాబాద్. రచనలు జీవనవేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత్రం, భవిష్యత్తు లేదు, ఆత్మదర్శనం, కవిత సంపుటిలోని అమర వాక్, సూధ స్రవంతి. ఓకే, ప్రక్రియ. శతకం 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యములను శతకం అంటారు. శతకంలో మకుట నియమము, చందో నియమము, ముక్త నియమము, ఆత్మశ్రయత్వము, రస నియమము, వస్తుభిన్నత అనే లక్షణాలు ఉంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైన విషయ భేదాన్ని బట్టి విశ్లేషించిన శతక భేదాలు. తెలుగులో పాలూరికి సోమనాథుని వృషాధిప శతకమే తొలి శతకం. ఓకే, ఎవరిది? పాలూరికి సోమనాథుడి. సో శతకంలోని పద్యాలను ముక్తకాలు అంటారు. ముక్తక పద్యం అంటే దేనికదే స్వతంత్ర భావాలతో ఉంటుంది. ఇది చదువుదాం. సుమతి శతకంలో బద్దెనై ఛందస్సులో పద్యాలు వ్రాశాడు. కందం. పరులగలిగిన నలుగలతడు, పరముడు గొప్పవాడు. పుత్రులు లేకున్నా దుర్గతిని పొందలేక మోక్షార్థాన్ని పొందినవాడు శుకమహర్షి. 100 మంది పుత్రులున్నను మోక్షం పొందక వారి వల్ల అనేక దుర్గతులు పొందినవాడు ధృతరాష్ట్రుడు. తను చేసిన మేలుకు గూర్చి గొప్పలు చెప్పుకోకూడదని బోధించిన శతకకారుడు పక్కి వెంకట నరసింహం. ఉత్తములను చేరిన వారిని లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటితో. పద్మములను చేరిన వారి ప్రవృత్తి ఎట్లుండను? తామరాకుపై బిందువులలే. ఏనుగు లక్ష్మణ కవిచే కాలిన ఇనుముతో పోల్చబడిన వారెవరు? అధములు. కౌకుంట్ల నారాయణరావు అభిప్రాయంలో ఎవరు కనిపించినప్పుడు సేవ చేయవలడు? సాధువులు. మానవుడే మాధవుడు భావంతో ప్రజలకు సేవ చేయవలనని ఉద్బోధించినవాడు గాంధీ తాత. నోటితో నవ్వి నొసటితో వెక్కరించినవనేది సామెత. ఈ సామెతనటబ్బా. చేసిన తప్పును ఒప్పుకునేవాడు గొప్ప మనుషులు. పరనారి సోదరుడు ఈ పద్యం రాసిన వారు బద్దెన. చెప్పకు చేసిన మేలు పక్కి వెంకట నరసింహ. చెప్పకమంటాడు, కుమారితోటి మాట్లాడిండు కదా, చెప్పకమంటాడు. మానవుడై మాధవుడును శిరసిన కృష్ణమాచారు. చెరువు నందు చదువుకు చేసిన తప్పును. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే. ఘటములో నీరు నిండుగా ఉన్నది. దేశభక్తుల దేశం కోసం హింసతో దేని సాధించలేము. అతడు కుంచెతో చిత్రాలు గీశాడు. రైతు నాగలితో పొలం దున్నాడు. సుస్మిత కంటే మానస తెలివైనది. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. నిదానమే ప్రధానం. అట్లా అయితే ఆహా అండ్లిచ్చినే ఇస్తాడు కదా. ఓకే, ఇవి అవ్యయాలు చదివినము. సందులు. పరధనమునకు ప్లస్ ఆశపడక ఉత్వసంధి కు ఊ. ముత్యమట్లు, ముత్యము ప్లస్ అట్లు ఉత్వసంధి. భేదంబు చేయకెన్నడు, భేదంబు ప్లస్ చేయకెన్నడు, భేదంబు చే గసడదావా సంధి. స్థానంబు ప్లస్ అనే ఉత్వసంధి. సమాసాలు. చిత్తమొదపు సమోసాలు గుర్తుపెట్టుకో. చిత్తమొదపు చిత్తము నందు తలుపు. సప్తమి తత్పురుష సమాసము నందు. ప్రజల సేవ, ప్రజల యొక్క సేవ. షష్ఠి తత్పురుష సమాసం యొక్క. లోపల. గొప్ప మనుషులు, గొప్పనైన మనుషులు. విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము. గొప్పమైన. ఇప్పుడు గొప్ప మనుషులు అంటుండు కదా, గొప్పనైన మనుషులు. గొప్ప విశేషణ పూర్వపదం. విశేషణము గొప్పము ఉన్నది, పూర్వపదం ఉన్నది కాబట్టి కర్మదాయ సమాసము. భవ్య చరిత్ర, భవ్యమైన చరిత్ర. విశేషణ పూర్వపదం. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది మనం. అంతే ఉంది.
తర్వాత నెక్స్ట్ లెసన్ పోతన బాల్యం, ఎందుకంటే అవి కూడా పద్యాలే ఉన్నాయి కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదొక్కటి వీడియో చేస్తారు. ఓకే, పోతన్న వానొచ్చిన వరదొచ్చిన పోతన్న. ఓకే సరే, ఇది ఒక్క వీడియో ఇప్పుడు 40 నిమిషాలు అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒక్కటే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. రేపు కాదు, ఇక నెక్స్ట్ ఇంకా రేపు చేస్తాను. ఓకే, పోతన బాల్యం కూడా సేమ్ పద్యాలు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, మరి మీరు నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే బుక్ చూపిస్తూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ సిరీస్ చూపిస్తూ మళ్ళీ ఇందులోనే మీకు లింక్లో ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. 6th క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ లింక్ ఇస్తున్నా, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు అసలు దోకా లేదు. 120 మార్కులు, 120 నుంచి 130 మార్కులు మనయే. ఓకే, టెట్లో ఈసారి కొట్టుడే లేదు. 60 రోజులు, నాటే జోకు. ఓకే, డిఎస్సి కూడా మనం కొట్టవచ్చు 60 రోజులలో. ఓకే, 4 నెలలు. ఇక ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కామెంట్స్లో వస్తున్న గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అబ్బా, నన్ను మెచ్చుకుంటా రాస్తున్న ప్రతి ఒక్కరికి ఇక నేను థర్డ్ షీట్ మీద కూర్చుంటానా. మీరు పేరున నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. నాకు ఆ బూస్ట్ నాకు ఇంతసేపు కూర్చోడానికి, ఎందుకంటే ఫ్యాన్ బంద్ చేయాలి కదబ్బా, కూలర్ బంద్ చేయాలి, అన్నీ బంద్ చేయాలి వీడియో తీయాలంటే. ఇక 40 టెంపరేచర్లా ఇవన్నీ బంద్ చేసి వేయాలంటే ఆ బూస్ట్, ఆ ఇమ్యూనిటీ పవరు, ఆ ఏమంటారు దాన్ని, ప్రేరణ ఇక మీరు ఇస్తున్న కామెంట్స్, లైక్, సబ్స్క్రైబులు, అంతే కదా. ఓకేనా, మీకు ఎక్కడైనా రవ్వగింజ అంతా కూడా మీకు అర్థమవుతుంది, కొంచెం పర్లేదు అని అంటే తప్పకుండా అబ్బా లైక్ చేయండి చూసిన వాళ్ళు. ఓకేనా, ఓకే, అంతే కదా. బద్దన ఎవరు రాశారు? సుమతి శతకం ఎవరు రాశారు? సుమా యాంకరు. స్టేజ్ ఎక్కితే బద్దలు కొట్టినట్టే. ఓకేనా, ఇంకా ఏనుగు లక్ష్మణ కవి. అవో ఏనుగు దంతాలు రత్నావళి. ఇక గిట్లు గుర్తుకున్నాయి చూడు, రత్నాలు ఏంటిది తెల్లగా సుభాషిత రత్నాలు. ఇగో కుమారి శతకం పక్కి వెంకటరావు, పక్కింట్లో పక్కుమని నవ్విందు అన్నట్టు. ఇంకెవరబ్బా, శ్రీకాళహస్తీశ్వర చాలా దూరం ఉన్నది, ఏం దూర్జటి. ఇంకేమున్నాయి చెప్పురి తొందరగా. ఇంకేమున్నాయి అబ్బా, మర్చిపోతానా. రీజన్ కదా ఇలా టక రివిజన్ చేయాలి. ఇంకేమున్నాయి, కల్వకుంట్ల ప్రభుతనయ్య కదా, కల్వకుంట్ల శతకం ఎవరు, మన ప్రభుతనయ్య శతకం. శిరీషనహాలు ఇక గాంధీతాత శతకం, గాంధీతాత శిరీషణలు తింటాడు. మళ్ళీ ఇక టీవీ భవిష్యత్తు ఉండదు, టీవీ చూస్తే భవిష్యత్తు ఉండదు, అంతే కదా. ఇక అంతే అయిపోయింది. దూర్జటి, బద్దెన, పక్కి వెంకట, కౌకుంట్ల, శిరీషనగల్, సురోజు, డాక్టర్. ఓకే, ఇక అయిపోయినాయి అబ్బాయి, ఏం లేవు. ఇక నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు చూడండి ప్లీజ్, దయచేసి సోషల్ కూడా తప్పకుండా తెలుగు ఎస్ఏ రాసేవాళ్ళు, తెలుగు లాంగ్వేజ్ పండిత్ రాసేవాళ్ళు ఇది వినాలి. మళ్ళీ ఇప్పుడు టెట్ రాయాలంటే తప్పకుండా వాళ్ళు సోషల్ రాస్తారు కాబట్టి, అంటే తెలుగు పండిత్ కాని వాళ్ళు. తర్వాత వీళ్ళందరూ సోషల్ రాస్తారు కాబట్టి మళ్ళీ అవి 60 మార్కులకు సోషల్ చదవాలి కాబట్టి తప్పకుండా సోషల్ కూడా మొత్తం వీడియోస్ ఉన్నాయి చూడండి. మళ్ళీ ర్యాపిడ్గా కూడా చేస్తాను నేను, అంటే కొంచెం ఇంత చేసిన పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క దానికి. ఇప్పుడు అవన్నీ కలిపి ఇంత చేస్తాం, మళ్ళీ సోషల్ టకా చేసేస్తా. కానీ చూసుండి మీరే, అంతేగా నేను వేస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండాలి. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. దీంట్లో ఒక్కటే వేస్తున్నాయి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది 2-3 సార్లు వినండి. ఇంట్రో బెల్లా వినండి, ఈవినింగ్ ఇంట్రో బెల్లా వినండి, మార్నింగ్ ఇంట్రో బెల్లా వినండి, లంచ్ టైంలో వినండి. డోంట్ బి టైం, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. 60 రోజులు ఉంది అని అనొద్దు. ఈ 10 రోజులలో మొత్తం అయిపోవాలి, ఇంకా 10 రోజులలో రివిజన్ కావాలి, ఇంకా 10 రోజులలో రివిజన్ కావాలి. టైం లేదు, ఇట్లా చూసుకుంటే వీడియో కొడితే టైం లేనే లేదు. ఓకే, ఎట్లయినా సరే 100% ఫోకస్ ఇచ్చుడే ఉంది. ఒకరిని తక్కువ చేయడానికి మనం గెలవద్దు, మనం గెలవడానికి మనం ప్రయత్నించాలి, అంతే. ఓకేనా, ఓకే, మరి నచ్చితే లైక్ చేయండి. మీ మోటివేషనల్ వాయిస్ కూడా మాకు చాలా నచ్చిందని చెప్తున్నారు. నచ్చిన వాళ్ళందరికీ అబ్బా మళ్ళీ చెప్తాను. మీకు అందరికీ పేరున గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఓకేనా, అందరికీ చెప్తున్నానే మళ్ళీ నా మనస్సు పూర్తిగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో MMZ అబాకా ఛానల్ దేంతో పోతన్న వాళ్ళే తొందరగా వేసుకుందాం. 6th క్లాస్ తొందరగా వేసేస్తాయి ఇవి, ఎందుకంటే చాలా ఇంకొంచెం లెంత్ కాబట్టి ఈ పద్యాలు అవి చూసిరే మొత్తం బుక్కు అస్సలు బిట్టు లేకుండా చెప్పిన. ఇక ఇన్ని పేజీలు ఉన్నాయి చూడు 6th క్లాస్. ఇంకా పోయినా కొద్ది దూరం అయితే ఇంకా తొందరగా వేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.